హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ డీఎస్సీకి, టెట్‌కి బాగా ప్రిపేర్ అవుతున్నారండి. డేట్స్ కూడా బాగా దగ్గరగా వచ్చేసాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. డేట్స్ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు గుర్తుంటాయి. కాకపోతే చెప్తున్నాను. అందరూ బాగా చదవండి. ఈరోజు బిట్స్‌కి సంబంధించి నేను దీనికి ముందు వీడియో చేశాను దీనికి సంబంధించింది. దాని కంటిన్యూస్‌ని ఈ వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. టెట్‌లో గాని, డీఎస్సీలో గాని మనకు రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి ముందు వీడియో. ముందు వీడియో చూస్తే మీకు ఇది అర్థమవుతుందండి. ఆ వీడియో కొంచెం జూమ్ చేసుకొని చూడాలండి. దీనంత దిన్నుగా ఉండదది. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి. ఆహ్, ఇది తర్వాత దీని కంటిన్యూషన్ కూడా చేస్తాను. ఇంకా బిట్స్ ఉన్నాయి. ఒకసారి మా ఛానల్ చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుంది టెట్‌కి, డీఎస్సీకి సంబంధించి. ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాము. ఆహ్, భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు ఏమవుతాయంటే మనకిక్కడ తగ్గుతాయండి. అలాగే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలను ఏమంటారంటే ఉష్ణ ప్రాంతాలు. అలాగే ధృవాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలను ఏమంటారంటే ధ్రువ ప్రాంతాలండి. నెక్స్ట్ సూర్యకిరణాల నుండి వచ్చే వేడిని ఏమంటారంటే సూర్యపుటం అని అంటారు. సూర్యకిరణాల నుండి వచ్చే వేడిని ఏమంటామండి సూర్యపుటం అని అంటారు. అలాగే భూమధ్య రేఖకు దూరంగా ఉన్న అక్షాంశాల కంటే భూమధ్య రేఖ దగ్గరగా ఉండే అక్షాంశాల వద్ద ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుందండి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమధ్య రేఖ నుండి ధృవాలపై పెరుగుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఏమవుతాయంటే తగ్గుతాయండి. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ సగటు ఉష్ణోగ్రతలు ఏమవుతాయంటే తగ్గుతాయి. అలాగే భూమధ్య రేఖ నుండి డాష్ అంటే ధృవాల వైపు వెళుతున్న కొద్దీ సగటు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయండి. చూడండి. ధృవాల వైపు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. అలాగే భారతీయ శీతోష్ణ స్థితిని ఏమంటారంటే ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అంటాము. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అని మనం అంటామండి. నెక్స్ట్ భారతదేశంలో వివిధ రకాల శీతోష్ణతలకు కారణం ఏంటంటే విశాల భూభాగం అక్షాంశాల తేడా. భారతదేశంలో వివిధ రకాల శీతోష్ణతలకు కారణం ఏంటంటే విశాల భూభాగం అక్షాంశాల్లో తేడా ఉండటం వల్ల. అలాగే ఖండాంతర్గత శీతోష్ణ గల ప్రాంతం ఏదంటే ఢిల్లీ అండి. ఖండాంతర్గత శీతోష్ణత గల ప్రాంతం ఏంటంటే ఢిల్లీ. అలాగే సముద్ర ప్రభావిత శీతోష్ణ గల ప్రాంతం ఏంటంటే సముద్ర తీరంలో ఏ ప్రాంతంనైనా గుర్తించండి. నెక్స్ట్ అది తప్పు పడినట్టుంది. ఒకసారి చెక్ చేయండి. నేను కూడా చూస్తాను. భారతదేశం దక్షిణాది ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉండడం లేదా ఉష్ణమండలంలో ఉండడం అండి. భారతదేశంలో దక్షిణాది ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే అది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం లేదా ఉష్ణమండలంలో ఉండడం వల్ల. నెక్స్ట్ 18వ కన్యాకుమారిలో శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండడానికి కారణం ఏంటంటే అవి వివిధ అక్షాంశాలపై ఉండటం అండి. నెక్స్ట్ 19వ భారతదేశాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తున్న రేఖ ఏదంటే కర్కట రేఖ. భారతదేశాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తున్న రేఖ ఏదంటే కర్కట రేఖ అండి. భారతదేశంలో కర్కట రేఖ దక్షిణాన ఉన్న ప్రాంతం ఏదంటే దక్షిణాన ఉన్న ప్రాంతం డాష మండలంలో ఉందంటే ఉష్ణమండలంలో ఉందండి. భారతదేశంలో కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతం ఉష్ణమండలంలో ఉందండి. నెక్స్ట్ 21వ భారతదేశంలో కర్కట రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతం సమశీతోష్ణ మండలం అండి. సమశీతోష్ణ మండలం. నెక్స్ట్ వేడెక్కడంలో భూభాగం సముద్రాల మధ్య గల సంబంధం ఏంటంటే భూమితో పోలిస్తే
సముద్రం చాలా నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుందండి. నెక్స్ట్ మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే సముద్రం మట్టం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుట. మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గటం అండి. నెక్స్ట్ వేసవి కాలంలో వేసవి విడిదిల్లో చాలా చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే అవి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల అక్కడ మనకి చల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో ఆయన రేఖ అధిక పీడనం వల్ల ఏర్పడే పవనాలు ఏంటంటే శాశ్వత పవనాలు. అలాగే 31 ట్రెండ్ విండ్స్ అని పిలువబడే పవనాలు ఏంటంటే వ్యాపార పవనాలు. ట్రెండ్ విండ్స్ అనే పదానికి మూలమైన జర్మన్ పదం ఏదంటే ట్రాక్ అండి. చూడండి, ట్రెండ్ విండ్స్ అనే పదానికి మూలమైన జర్మన్ పదం ఏంటంటే ట్రాక్. నెక్స్ట్ 33వది భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే ఉపరితల వాయు ప్రవాహం ఏంటంటే జెట్ ప్రవాహం. భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే ఉపరితల వాయు ప్రవాహం ఏంటంటే జెట్ ప్రవాహం. నెక్స్ట్ 34వది జెట్ ప్రవాహాలు డాష్ మీటర్ల ఎత్తులో ఉంటాయంటే 12,000 మీటర్ల ఎత్తులో ఉంటాయండి. జెట్ ప్రవాహాలు 12,000 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తాయండి. నెక్స్ట్ 35 డాష్ అక్షాంశాల వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుందంటే 25 డిగ్రీల ఉత్తర రేఖాంశం 25 డిగ్రీల ఉత్తర రేఖాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. నెక్స్ట్ భారత భూభాగంపై ఉష్ణోగ్రతలు ఏ నెల నుండి తగ్గుతాయంటే మనకి నవంబర్ నెలలో అండి. భారత భూభాగంపై ఉష్ణోగ్రతలు ఏ నెల నుండి తగ్గుతాయంటే నవంబర్ నెల నుంచి. భారతదేశంలో శీతాకాలం మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. భారతదేశంలో శీతాకాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుందండి. అలాగే 38వది భారతదేశంలో సాధారణంగా అత్యంత చలిగా ఉండే నెల ఏదంటే మనకి ఇక్కడ జనవరి నెల. భారతదేశంలో సాధారణంగా అత్యంత చలిగా ఉండే నెల మనకి ఏంటంటే జనవరి నెల అండి. నెక్స్ట్ శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతానికి కారణం ఏంటంటే మధ్యధరా సముద్రం నుండి వచ్చే తుఫాను వాయుగుండాలండి. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతానికి కారణం మధ్యధరా సముద్రం నుండి వచ్చే తుఫాను వాయుగుండాలండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 40వది భారతదేశంలో శీతాకాలంలో పడే వర్షాలు ఈ పంటకు ఉపయోగకరం ఏంటంటే గోధుమ పంటకు. భారతదేశంలో శీతాకాలంలో పడే వర్షాలు ఈ పంటకు ఉపయోగకరం ఏంటంటే గోధుమ పంటకండి. తమిళనాడు తీర ప్రాంతాన్ని ఏమంటారంటే కోరమండల్ తీర ప్రాంతం అంటామండి. తమిళనాడు తీర ప్రాంతాన్ని ఏమంటామండి? కోరమండల్ తీర ప్రాంతం. నెక్స్ట్ 42వది భారతదేశ ఉత్తర మైదానంలో పొడిగా వేడిగా వీసే స్థానిక పవనాలు ఏంటంటే లూ పవనాలు. భారతదేశ ఉత్తర మైదానాల్లో పొడిగా వేడిగా వీసే స్థానిక పవనాలు ఏంటంటే లూ పవనాలండి. నెక్స్ట్ 43వది వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో డాష్ జల్లులు పడతాయంటే తొలకరి జల్లులు. వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఏ జల్లులు పడతాయంటే తొలకరి జల్లులు అండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వేసవి ముగిసే సమయంలో కురిసే జల్లులను స్థానికంగా ఏమని పిలుస్తారంటే మామిడి జల్లులు. చూడండి, మామిడి జల్లులండి. వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో అంటే తొలకరి జల్లు అండి. అదే ఆంధ్రప్రదేశ్ వేసవి ముగిసే సమయంలో కురిసే జల్లులను ఏమంటామంటే మామిడి జల్లులు. అలాగే 45వది భారతదేశ శీతోష్ణ స్థితిపై డాష్ ప్రభావం గణనీయంగా ఉంటుందంటే ఋతుపవనాల ప్రభావం గణనీయంగా ఉంటుందండి. నెక్స్ట్ 46 ఋతుపవనాల గమనాన్ని మొదటగా గుర్తించిన వారంటే అరబ్ యాత్రికులండి. ఋతుపవనాల గమనాన్ని మొదటగా గుర్తించిన వారు అరబ్ యాత్రికులు. నెక్స్ట్ 47 మాన్సూన్ అనే పదాన్ని మొదటగా గుర్తించిన వారు అరబ్ యాత్రికులండి. మాన్సూన్ అనే పదాన్ని మొదటగా గుర్తించిన వారు అరబ్ యాత్రికులు.
నెక్స్ట్ మాన్సూన్ అనే పదం డాష్ భాష నుండి వచ్చిందంటే అరబ్బీ. మాన్సూన్ అనే పదం అరబ్బీ భాష నుండి వచ్చిందండి. నెక్స్ట్ 49 ఋతుపవనాలు సుమారు ఈ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి అంటే 20 డిగ్రీల ఉత్తరం నుండి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడతాయండి. నెక్స్ట్ 50 ఋతుపవనాలు భారతదేశానికి ఏ నెలలో మొదట్లో చేరుకుంటాయండి అంటే జూన్ నెలలో. ఏంటండి జూన్ నెలలో. జూన్ నెలలో మనకి భారతదేశానికి ఋతుపవనాలు చేరుకుంటాయి. నెక్స్ట్ 51 భారతదేశంలో అత్యధిక వర్షపాతం డాష్ ఋతుపవనాల వల్ల సంభవిస్తుందంటే నైరుతి ఋతుపవనాల వల్ల సంభవిస్తుందండి భారతదేశంలో. నెక్స్ట్ 52 నైరుతి ఋతుపవన కాలం ఎప్పటి నుంచి అండి జూన్ నుండి సెప్టెంబర్ వరకు. నైరుతి ఋతుపవనాల కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాల వల్ల డాష్ తీరం వర్షం అంతగా కురవదంటే కోరమండల ప్రాంతంలో వర్షం అనేది అంతగా మనకి కురవదండి నైరుతి ఋతుపవనాల వల్ల. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాల వల్ల అంతగా వర్షం కురవని రాష్ట్రం ఏదంటే తమిళనాడు. నైరుతి ఋతుపవనాల వల్ల అంతగా మనకి వర్షం కురవని ప్రాంతం తమిళనాడు అండి. నెక్స్ట్ తిరోగమన ఋతుపవన కాలం ఎప్పుడంటే సెప్టెంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు. తిరోగమన ఋతుపవన కాలం సెప్టెంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు ఉంటుందండి. అలాగే 56 తిరోగమన ఋతుపవనాలు లేదా ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం పడే ప్రాంతం ఏంటంటే తమిళనాడు. చూడండి ఈ తిరోగమన ఋతుపవనాలు లేదా ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువగా పడే వర్ష ప్రాంతం తమిళనాడు అండి. అలాగే తిరోగమన ఋతుపవనాల్లో వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అక్టోబర్ వేడిమి అండి. తిరోగమన ఋతుపవనాల్లో వాతావరణం చాలా ఎక్కువగా ఉక్కపోతగా ఉంటుంది. తిరోగమన ఋతుపవనాలులో వాతావరణం చాలా తక్కువగా ఉక్కపోతగా ఉంటుందండి. దాన్నే మనం అక్టోబర్ వేడిమి అంటాము. నెక్స్ట్ తిరోగమన ఋతుపవన కాలంలో తుఫాన్లు వాయుగుండాలు సముద్రం ఏర్పడతాయి బంగాళాఖాతంలో ఏర్పడుతూ ఉంటాయండి. తిరోగమన ఋతుపవన కాలంలో తుఫాన్లు వాయుగుండాలు సముద్రం ఏర్పడతాయంటే బంగాళాఖాతంలో మనకి ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ 59 కోరమండల ప్రాంతంలో అధిక శాతం వర్షం వల్ల సంభవిస్తుందంటే తుఫాన్లు వాయుగుండాల వల్ల అధిక శాతం వర్షపాతం అనేది సంభవిస్తుందండి. నెక్స్ట్ 61 భారతదేశాన్ని ఎన్ని ఋతువులుగా విభజిస్తారంటే మనకు 6 అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 21 మార్చి ఏప్రిల్ నెలలో ఉండే ఋతువు ఏదంటే వసంత ఋతువు. మనకి వసంత ఋతువు అండి. మార్చి ఏప్రిల్ నెలలో ఉండే ఋతువు ఏదంటే మనకి వసంత ఋతువు. నెక్స్ట్ మే జూన్ నెలలో ఉండే ఋతువు ఏదంటే గ్రీష్మ ఋతువు. ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు, మనం కన్ఫ్యూజ్ చేస్తుంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇలాంటి వాటిలో. నెక్స్ట్ జూలై ఆగస్ట్ నెలలో ఉండే ఋతువు ఏదంటే వర్ష ఋతువు అండి. అలాగే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉండే ఋతువు ఏది అంటే మనకి శరత్ ఋతువు అండి. నెక్స్ట్ నవంబరు డిసెంబర్ నెలలో ఉండే ఋతువు ఏదంటే హేమంత ఋతువు. అలాగే జనవరి ఫిబ్రవరి నెలలో ఉండే ఋతువు ఏదంటే శిశిర ఋతువు. నెక్స్ట్ సూర్యుని అతి నీలలోహిత కిరణాల నుండి పోరాడే పొర ఏదంటే ఓజోన్ పొర. ఏంటండి ఓజోన్ పొర. నెక్స్ట్ మనం చూసుకుంటే 68 చూద్దాం. 68 అండి సౌరశక్తి అంతా తిరిగి రోదసీలోకి వికిరణం చెందకుండా వాతావరణ కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీనిని ఏమంటారంటే హరిత గృహ ప్రభావం అని మనం అంటామండి. AGW అంటే ఏంటి? AGW అంటే ఏంటంటే తెలుగులో మానవ కారణంగా భూగోళ వేడెక్కడం అండి. ఇంగ్లీష్లో మీరు చూసుకోండి. నెక్స్ట్ టండ్రా ప్రాంతంలో మంచు కరగడం వల్ల
అవుతున్న వాయువు ఏదంటే మిథేన్ వాయువు. మనకి ఇలాంటి అబ్రివేషన్‌లు ఏజీడబ్ల్యూ అలాంటివి ఇంగ్లీష్‌లో అడగొచ్చు, తెలుగులో అడగొచ్చు. అందువల్ల మనకు 2 రావాలండి. నెక్స్ట్ 71 హరిత గృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ కంటే శక్తివంతమైన పనిచేస్తున్న వాయువు అంటే మీథేన్ వాయువు అండి. కార్బన్ డయాక్సైడ్ కంటే శక్తివంతమైనదండి మీథేను. నెక్స్ట్ ఐపీసీసీ అనగా అంటే తెలుగులో శీతోష్ణ స్థితి మార్పులపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం వంటిది. ఐపీసీసీ అనగా అలాగే 2013లో శీతోష్ణస్థితి మార్పులపై ప్రపంచ దేశాల మధ్య సమావేశం జరిగిన ప్రదేశం అంటే పోలాండ్ అండి. పోలాండ్. నెక్స్ట్ 74ది భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారణం ఏంటంటే అడవులు నరికివేయడం. అది అందరికీ తెలుసండి. నెక్స్ట్ సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగడం వల్ల పెరిగే సముద్ర మట్టం ఎంత అంటే 1 మీటర్ అండి. సగటు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగడం వల్ల పెరిగే సముద్ర మట్టం ఎంత పెరుగుతుందండి? 1 మీటరు. నెక్స్ట్ మనం చూసుకుంటే పెను తుఫాను కారణంగా సుందరబన్ ప్రాంతం అతలాకుతలం అయిన సంవత్సరం ఏంటంటే 2009 అండి. పెను తుఫాను కారణంగా సుందరబన్ ప్రాంతం అతలాకుతలం అయిన సంవత్సరం 2009 అండి. నెక్స్ట్ మధ్యధర సముద్ర గుండా వీచే వాయుగుండాలను ఏమంటారంటే పశ్చిమ విక్షోభాలు. నెక్స్ట్ 5వ లెసన్ చూసుకుంటే భారతదేశ నదులు నీటి వనరులు అండి. భారతదేశ నదులు నీటి వనరులు ఇవన్నీ 10th క్లాస్కి సంబంధించిన బిట్స్ అండి. ఇవి 10th క్లాస్ సంబంధించిన సోషల్కి సంబంధించిన బిట్స్ ఇవి. నెక్స్ట్ 5వ లెసన్ కదా. ఇప్పుడు 5వ లెసన్లో ఇప్పుడు ఏ బిట్స్ వస్తే మనం చూసుకుందాం. 1వది చూసుకుంటే మనకి ఇక్కడ మన దేశంలో గృహోపకరణాల కోసం ఉపయోగిస్తున్న నీటి శాతం ఎంత అంటే 5% అండి. మన దేశంలో గృహ అవసరాల కోసం ఉపయోగిస్తున్న నీటి శాతం మనకి 5. భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రమాదం ఉన్న భూమి ఎంతంటే 10 కోట్ల ఎకరాలండి. భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రమాదం ఉన్న భూమి ఏదంటే 10 కోట్ల ఎకరాలు. నెక్స్ట్ ఉపరితల నీటి వనరులో కలుషితమైన శాతం అంటే 77% అవుతుందండి. నెక్స్ట్ హిమాలయ నదులకు ఉదాహరణ ఏంటి? హిమాలయ నదులకు ఉదాహరణ అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర. నెక్స్ట్ హిమనీ నదుల ప్రవాహం వల్ల డ్యాష్ ఆకారపు లోయలు ఏర్పడతాయంటే వి ఆకారపు. నెక్స్ట్ సింధు నది జన్మస్థలం ఎక్కడంటే మానస సరోవరం అండి. నెక్స్ట్ సింధు నది భారతదేశంలోకి డ్యాష్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది జమ్మూ కాశ్మీర్. సింధు నదికి ఉపనదులు జీలం, చేనాబ్, రావి, ఓఎస్ అండ్ సట్లెజ్ నదులు అండి. సింధు నదికి ఉపనదులు ఇవన్నీ కూడా మనకి. నెక్స్ట్ సింధు నది ప్రవహించే రాష్ట్రాలు అంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థ ఏదంటే గంగా నది అండి. భారతదేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థ గంగా నది. నెక్స్ట్ గంగా నది ఈ 2 నదుల కలయిక అంటే భగీరథ, అలకనంద. గంగా నది ఈ 2 నదుల కలయిక అంటే భగీరథ, అలకనంద నదుల కలయిక అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే అలకనంద నది పుట్టుక స్థానం ఎక్కడంటే సతప్నాథ్. దానికి ముందు భగీరథి నది జన్మస్థానం ఎక్కడంటే గంగోత్రి శిఖరం అండి. 12వది భగీరథి నది జన్మస్థలం ఏదంటే గంగోత్రి శిఖరం. అలాగే అలకనంద నది పుట్టిన స్థానం ఏంటంటే సతప్నాథ్ అండి. అలాగే భగీరథి అలకనంద నదులు కలిసే ప్రాంతం ఏదంటే దేవప్రయోగ. అలాగే గంగా నది పర్వతాలను వదిలి మైదానాలకు ప్రవహించే ప్రదేశం ఏదంటే హరిద్వార్. చూడండి మనకి గంగా నది పర్వతాలను వదిలి అంటే కొండ ప్రాంతాలను వదిలి మైదానంలో కలుస్తుంది. ఆ ప్రాంతం ఎక్కడంటే హరిద్వార్ అండి. అలాగే గంగా నది ప్రవహించే రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. ఈ 4 రాష్ట్రాల్లో గంగా నది ప్రవహిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. అలాగే
బ్రహ్మపుత్ర నది టిబెట్లో డ్యాష్ అని కూడా పిలుస్తారు. షాంగ్పో. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారంటే షాంగ్పో అని పిలుస్తారు. అలాగే బ్రహ్మపుత్ర నది పుట్టిన ప్రదేశం ఏదంటే మానస సరోవరం అండి. బ్రహ్మపుత్ర నది పుట్టిన ప్రదేశం ఏంటంటే మానస సరోవరం. అలాగే 19ది బ్రహ్మపుత్ర నది ఈ హిమ ఈ హిమనీ హిమనీ నద హిమనీ నదం నుంచి పుట్టింది అంటే చెమయంగ్ డంగ్ అండి. అలాగే 20ది బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొదట ప్రవహిస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రం మొదట ప్రవహిస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని డ్యాష్ అని పిలుస్తారంటే సియాంగ్ లేదా దిహాంగ్. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారండి సియాంగ్ లేదా దియాంగ్. నెక్స్ట్ అస్సాం లోయ గుండా ప్రవహించే నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది. అలాగే అస్సాం లోయలో వరదల కారణమైన నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 24వది మనం చూసుకుంటే గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారంటే పద్మదా నది. గంగా నదిని మనం బంగ్లాదేశ్లో పద్మదా నది అని పిలుస్తారండి. 25 చూసుకుంటే పశ్చిమంగా ప్రవహించే నదులు ఏంటంటే నర్మదా, తపతీ నదులండి. నర్మదా, తపతీ నదులు. దీపకల్ప నదులు ఏంటంటే డాష్ సముద్రం కలుస్తాయంటే బంగాళాఖాతంలో. నెక్స్ట్ గంగా నది యొక్క ఉపనదులు ఏంటంటే చంబల్, సింధు, బేత్వా, కేన్, సోన్. గంగా నది యొక్క ఉపనదులండి. దీపకల్ప నదులు ఏంటంటే మహానది, గోదావరి, కృష్ణానది, కావేరీ నది అండి. నెక్స్ట్ దీపకల్ప నదుల్లో పెద్ద నది ఏది? గోదావరి నది అండి. నెక్స్ట్ గోదావరి నది పుట్టిన ప్రదేశం ఏంటంటే త్రయంబక్లో పుడుతుందండి. గోదావరి నది మనకి ఎక్కడ పుడుతుందండి? త్రయంబక్లో పుడుతుంది. అలాగే గోదావరి నది కలిసే సముద్రం ఏది? గోదావరి నది కలిసే సముద్రం ఏదంటే బంగాళాఖాతం అండి. నెక్స్ట్ దీపకల్ప నదుల్లో రెండవ పెద్ద నది ఏదంటే కృష్ణా నది అండి. నెక్స్ట్ కృష్ణా నది డ్యాష్ వద్ద పుడుతుందంటే బాహలేశ్వరం. ఈ నదులన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఎక్కడ పుడతాయి, ఎక్కడ కలుస్తాయి, దాని యొక్క ఉపనదులు ఏంటి అలా రాసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుందండి. కృష్ణా నది డ్యాష్ వద్ద పుడుతుందంటే బాబలేశ్వరం. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మహానది పుట్టిన ప్రదేశం ఏంటంటే శివోహో. మహానది పుట్టిన ప్రదేశం ఏంటంటే శివోహో. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లోని సినాహవో దగ్గర పుట్టి డ్యాష్ గుండా ప్రవహిస్తుందంటే ఒడిస్సా అండి. అలాగే 36 చూసుకుంటే నర్మదా నది మధ్యప్రదేశ్లోని డ్యాష్ వద్ద పుడుతుందంటే అమరకంటక్ అండి. అమరకంటక్. నెక్స్ట్ 37 పగలు లోయగుండా ప్రవహించే నది నర్మదా నది అండి. నెక్స్ట్ తపతీ నది పుట్టిక స్థానం ఏంటంటే ముల్తాయ్ అండి. అలాగే వాగులు, కాలువలు, నదుల్లో ప్రవహించే నీటి ప్రవాహాన్ని ఏమంటామంటే ఉపరితల ప్రవాహం అని మనం అంటామండి. అవపాత రూపంలో ముఖ్యమైనవి ఏంటంటే వర్షం, వడగళ్ళు, హిమము, పొగమంచు అండి. నెక్స్ట్ నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటామని అంటే బాష్పీభవనం అండి. తుంగభద్ర నది ఈ నదికి ఉపనది అంటే కృష్ణా నదికి. నెక్స్ట్ తుంగభద్ర నదీ జలాలను పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తుంగభద్ర పరివాహక ప్రాంతం విస్తీర్ణం ఏంటంటే మనకి 71,417 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ నీటి హేతుబద్ధ సమవియోగానికి ఉదాహరణ ఏంటంటే హివారే బజారు. నెక్స్ట్ హివారే బజారు గల రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. నెక్స్ట్ మనం చూసుకుంటే హివారే బజార్లోని నిషేధాలు ఏంటంటే ఒక చెట్టు నరకడం నిషేధం, 2 పశువులను స్వేచ్ఛగా మేపడం నిషేధం, మత్తు పానీయాల నిషేధం, అధిక సంతాన నిషేధం. ఇవన్నీ కూడా హివారే బజార్లో నిషేధాలు అండి.
నెక్స్ట్ మనకి కుద్రేముఖ్ వద్ద తవ్వబడుతున్న ఖనిజం ఏంటంటే ఇనుము అండి. కుద్రేముఖ్ వద్ద తవ్వబడుతున్న ఖనిజం ఏంటంటే ఇనుము అండి. నెక్స్ట్ ఆరోది ప్రజలు. ఆరోది ఏంటంటే ప్రజలు అండి. నెక్స్ట్ ఫస్ట్ ఇందులో చూసుకుంటే జనాభాకు సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నదులు చేయడాన్ని ఏమంటారంటే జనగణ. జనాభాకు సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడాన్ని ఏమంటామంటే జనగణ. నెక్స్ట్ భారతదేశంలో జనగణ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్క అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే జనగణ ఎప్పుడు చేపడతారు అంటే 2021. అది పాతది, అంటే పాత సిలబస్ కాబట్టి అండి ఇది. నెక్స్ట్ జనగణను చేపట్టే కేంద్రం మనం తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో 2021లో మనకి చేస్తారు. నెక్స్ట్ దీనికి 10 సంవత్సరాలు లెక్కేసుకుంటే మనకి మీకు తెలుస్తుందండి. ఒకసారి మీరు 10 సంవత్సరాలు 2021 తర్వాత 10 సంవత్సరాలు ఏ సంవత్సరానికి వస్తుందో మనకి ఆ విధంగా కూడా బిట్ అనేది అడగడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. ఇది 2021లో అయిపోయింది కాబట్టి మనకి 2021 తర్వాత 10 సంవత్సరాలు ఎప్పటికి వస్తుంది దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ జనగణను చేపట్టే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏంటంటే సెన్స్ ఆఫ్ ఇండియా. జనగణ చేపట్టే కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే సెన్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ భారతదేశం మొదటిసారి జనగణ చేపట్టిన సంవత్సరం అంటే 1872 ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి సెన్సస్ అనేది. నెక్స్ట్ 2011లో భారతదేశ జనాభా ఎంత అంటే ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. నేను చెప్పాకనే మీరు రాసుకుంటే బెటరు. అలాగే 2011లో భారతదేశ జనాభా 2011 నాటి భారతదేశ జనాభాలో పురుషులు ఎంతమంది, అలాగే 2011 భారతదేశ జనాభా స్త్రీలు ఎంతమంది అన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి. ఇవేవో పాతవి అనుకోకండి, పాతవి కూడా మనకు అడుగుతూ ఉంటారండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. అలాగే జనగణలో పిల్లలు అంటే ఎవరు? 15 సంవత్సరాల లోపు వయసు వారందరూ పిల్లల కింద వస్తారు మనకి. నెక్స్ట్ జనగణలో పనిచేసే వయసు వారంటే ఎవరు? 15 నుండి 19 సంవత్సరాల లోపు వారు కూడా జనగణలో పనిచేసే వయసు వారండి. అలాగే జనగణ వృద్ధులని ఎవరిని అంటారంటే 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ మనం వృద్ధుల కింద తీసుకుంటాం. 15 సంవత్సరాల లోపు వాళ్ళని మనం పిల్లలుగా తీసుకుంటాము. 15 నుంచి 59 సంవత్సరాల వారిని ఏమంటాము? పనిచేసే వయసు వారు అంటాము. అలాగే 59 సంవత్సరాలు దాటి వాడిని ఏమంటే మనం వృద్ధులుగా తీసుకుంటాం. లింగ నిష్పత్తి అంటే ఏమిటి? లింగ నిష్పత్తి అంటే ప్రతి 1000 మంది పురుషులకు అందుబాటులో ఉండే స్త్రీల సంఖ్య అండి ఇది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి అంతా అప్పుడు మనం కలిసి ఉండేటప్పుడు మనం చూసుకుంటే 1000 మందికి 970 మంది, 1000 మంది మగవాళ్ళకి 970 మంది స్త్రీలు అండి. అలాగే లింగ నిష్పత్తి మెరుగ్గా లేదా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ అండి. నెక్స్ట్ మహిళల పట్ల వివక్షతను తగ్గించడానికి ఒక సాధనం ఏంటంటే విద్య అండి. అలాగే స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని తెలియజేసే సామాజిక సూచిక ఏంటంటే లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి పెంచడానికి ఒక మార్గం ఏంటి అంటే లింగ వివక్షను పాటించకపోవడం. నెక్స్ట్ అక్షరాస్యులు అంటే ఎవరు? 7 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు, చదవడం రాయడం వచ్చిన వాళ్ళని మనం అక్షరాస్యులు అంటాము. 7 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు, చదవడం రాయడం వచ్చిన వాళ్ళని మనం ఏమంటామంటే అక్షరాస్యులు అంటాము. ఇది ఇంకా దీనికి కంటిన్యూషన్ ఉందండి లెసన్ అనేవి. నేను తర్వాత చెప్తాను. ఈ రోజుకి ఇవి సరిపోతాయండి. దీని కంటిన్యూషన్ వీడియో నేను తర్వాత చేస్తాను. మీరు ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అవి మీకు తెలిస్తేనే ఇవి దానికి అర్థమవుతాయండి. ఒకటి నుంచి నేను చెప్పడం జరుగుతుంది. ఒక లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అలా చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. అలా అయితే మీకు ఇది మనకి ఇప్పుడు ఎంతవరకు అయింది? 6 ప్రజలు అయింది కదండి. అలాగే దిగి చూడండి, ఇంకా ఉన్నాయి బిట్స్, ఒకసారి చూడండి. ఇంకా బిట్స్ ఉన్నాయి. నేను చెప్తాను. నేను రేపు వీడియో పోస్ట్ చేస్తాను మిగతావి. ఇవి ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా బిట్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. ఓకే అండి. అందరూ బాగా చదువుకోండి. మంచి మార్క్స్ రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను.
ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను. చాలా బిట్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంకా బిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.